ఎవరు కావాలి? తాతగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. నమస్కారం తాతగారు. రా బాబు రా, కూర్చో. నువ్వు వచ్చిన సందర్భంగా నేను ఒక మంచి పాట పాడతాను. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఈయన పాడుతుంటే విన్నారా? ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను, కానీ నేను ఎంత పెద్ద సమస్య అయినా భయపడను. కానీ తాతగారు పాట వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంటే చెప్పు. నేను చూసుకుంటానులే తాతయ్య. ఇక మీరు పాడడం ఆపేయండి. ఎందుకు పాట ఆపాలో చెప్పు. అది ఎందుకంటే అంకుల్ చాలా అలసిపోయారు కదా, అందుకని రేపు పొద్దున వింటారు. రేపు ఉదయం సూర్యకిరణాలతో పాటు మీ పాటతో ఆయన్ని లేపండి, అప్పుడు చాలా సంతోషిస్తారు. అలాగే చల్లటి గాలి, ఎంత బాగుంటుంది కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే శివ. ఉదయాన్నే పాట పాడుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఎవరది? ఎవరక్కడా? ఎవరో దొంగ ఇంట్లోపలికి జ్వరబడినట్టున్నాడు. అంకుల్ మీరా? నేను ఎవరో దొంగని అనుకున్నాను. నువ్వు శివానే కదా? అవును అంకుల్. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? కాస్త నెమ్మదిగా మాట్లాడమ్మా. నేను ఒక క్రైమ్ రిపోర్టర్ని. ఈ రోజు మన వేదాస్ నగరానికి 2 గ్యాంగులు వస్తున్నాయి. ఒకటి ప్యాంథర్ గ్యాంగ్, ఇంకొకటి ఫాక్స్ గ్యాంగ్. దాని గురించి నేను పత్రికలో రాయబోతున్నాను. ఆ గ్యాంగుల్ని వాచ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. వాళ్ళు రేపు వేదాస్ గార్డెన్ లో మీట్ చేసుకోబోతున్నారు. ఆల్ ది బెస్ట్. హలో ప్యాంథర్, ఎక్కడ ఉన్నావు నువ్వు? నువ్వు చెప్పిన ప్రదేశానికి నేను వచ్చేసాను. ఈ ప్యాంటర్ని ఓడించినట్టు చరిత్రలోనే లేదు. నేను నీ వెనకే ఉన్నాను. నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. నేను ఫాక్స్ని. నా తంత్రం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నా చేతిలోంచి ఎవరో తప్పించుకోలేరు. ఎవరది? పట్టుకోండి వాడిని. అంకుల్ మర్యాదగా వదిలేయండి. పిల్లడా, ఎవడ్రా నువ్వు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏమైందో చెప్పు. పోలీసులు వచ్చారా? చెప్పు. వచ్చింది ఒక చిన్న పిల్లాడు. ఏంటి, ఒక చిన్న పిల్లాడా?
అవును బాస్, ఒకే ఒక్క పిల్లాడు. ఆ ఒక్క పిల్లాడే మమ్మల్ని అందరినీ చితక్ కొట్టింది. చాలా దారుణంగా ఉంది బాస్ వాడి దెబ్బలు. ఒక చిన్న పిల్లాన్ని చూసా భయపడ్డారు. ఇంకా టైం ఉంది బాస్, మనం పారిపోదాం, లేదంటే చితక్ కొట్టేస్తాడు. ఆ తర్వాత మనం పారిపోలేం. అదంతా వదిలేరా, ఇందాక తరువుకుంటూ వెళ్ళారు కదా, వాడి సంగతి ఏమైంది? ఎక్కడికి వాడు వెళ్ళాడు? ఫోటోలు తీస్తున్నాడు బాస్. ఒకవేళ రిపోర్టర్ అయి ఉండొచ్చు. అసలు నాకేం అర్థం కావట్లేదు శివ. ఫాక్స్ ప్యాంతర్ చాలా పెద్ద గ్యాంగ్ కదా, వాళ్ళు మన ఊరికి ఎందుకు అసలు వచ్చారు? వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటిగా కలుసుకోరు సార్. వీళ్ళిద్దరూ ఒకటిగా కలవడం నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. అయితే మనం దీని గురించి పరిశోధించాల్సిందే. సరే, మీరు పాత న్యూస్ల గురించి కొంచెం చెప్పండి అన్నట్టు దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డాక్టర్ సెయిన్ ఫోల్డింగ్ ట్యాంక్ ని తీసుకొని వేదాస్ నగరానికి రాబోతున్నారు. నువ్వు ఇప్పుడు ఏం చదివావు? చెప్పు చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు ఇప్పుడు ఏం చదివావు? డాక్టర్ సెయిన్ వేదాస్ నగరానికి ఫోల్డింగ్ ట్యాంక్ తో రాబోతున్నారట. ఇదే విషయం అయి ఉంటుంది. ఈ ఫోల్డింగ్ ట్యాంక్ ని మన వేదాస్ నగరం నుంచి వీనస్ నగరానికి తీసుకువెళ్ళాలి. అది ఎందుకంటే అది ఒక చాలా స్పెషల్ ట్యాంక్, మిలిటరీలోనే యూజ్ చేస్తారు. మరి ఈ ఫోల్డింగ్ ట్యాంక్ అంటే ఏంటి అంకుల్? డాక్టర్ సెన్ దీన్ని ఎలా తయారు చేశారంటే, అసలు దీన్ని మనం చిన్న చేయలేము కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసే విధంగా ఈయన తయారు చేశారు. ఈయన ఫోల్డ్ చేసే విధంగా తయారు చేసిన కారణంగా దీన్ని ఎక్కడికైనా మనం ఎత్తుకెళ్ళచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది శివ, దీన్ని దోచుకెళ్ళడానికి వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చుంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏం చేయడానికి వీళ్ళు ట్యాంక్ ని దొంగతనం చేస్తున్నారని తెలుసుకోవాలి. ఒక చిన్న పిల్లాన్ని చూసి భయపడి పారిపోయి వచ్చారు మీరు. మిమ్మల్ని నమ్మి నేను ఆ పెద్ద మిషన్ ఎలా తయారు చేయాలి? ఆ పిల్లోడు తిరిగి వచ్చి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అందుకని తిరిగి మీరు బయలుదేరి వెళ్ళండి. ఆ పిల్లోడు ఎక్కడున్నా పట్టుకొని తీసుకురండి. లేదు బాస్, లేదు, అది మన వల్ల కుదరదు. మీరు స్పెషల్ కమాండర్స్ తోనే పంపాలి బాస్. ఎస్ బాస్. మీరందరూ వెళ్ళి ఒక పిల్లాన్ని పట్టుకొని రావాలి. మీరు మీ కమాండర్ టీమ్ వెళ్ళాలి. టక్కన పిల్లాన్ని పట్టుకొని తీసుకురావాలి. దానికెందుకు సార్ కమాండోస్ టీమ్? నేను ఒంటరిగా వెళ్తాను. ఆ పిల్లని పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది మీకు ప్రమాదం. ఒక్కొక్కరం 10 మందికి సమానం. అయినా ఆ పిల్లాడు మమ్మల్ని చెత్తకొట్టి పారేశాడు. ఓకే, నేను ఆ పిల్లవాడిని పట్టుకొస్తాను. వాడి ఫోటో ఉంటే ఇవ్వండి. ఫోటో లేదు కానీ ముందుగా వెళ్తున్నాడే వాడే. లేదు, వాడు కాదు. మీరు తప్పుగా చూస్తున్నారు, పొరపడుతున్నారు. ఆగండి, ఇప్పుడు వెనకాల వస్తున్నాడు. అది వాడు. అది ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. ముందుకి వెనకన్నా మాట్లాపుతావా? ఆ నలుగురిలో ఒకటే కదా, నేను కనిపెడతాను. నీ తలరాత ఎవరు మార్చగలడు? నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఇలా చూడండి, మీలో ఎవడు బలవంతుడు? పెద్దవాళ్ళని చూడకుండా కూడా చితక బాధేసేవాడు ఎవడో చెప్పండి. నేనే ఇక్కడ ఉండవాళ్ళలో ధైర్యమైనోణ్ణి. నేను కాకపోతే ఇంకెవరు ధైర్యమైనోళ్ళు ఉన్నారో చెప్పండి. ఒకసారి మా ఊర్లో గొడవ చేసిన వాళ్ళని నేను కొట్టిన కొట్టుంది చూడండి. నేను బ్లాక్ బెల్ట్ అని వచ్చిన వాళ్ళకి తెలియలేదు. 10 నిమిషాల్లో ప్రాబ్లం అంతా సాల్వ్. వావ్, నీ మాటలను బట్టి చూస్తుంటే నువ్వా ఇదంతా చేస్తున్నావని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంకుల్, మనిషిని చూసి అంచనేయకండి. మనకి బుర్ర చాలా ఎక్కువ. అయితే రా. శివ, హెల్ప్! శివ, హెల్ప్! అవును, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎందుకు తీసుకువెళ్తున్నారు అన్ని నాకు తెలియాలి. నువ్వే కదా మా మనుషుల్ని ఉతికి పారేసింది. లేదు, అదంతా ఏమీ లేదు. నేను కొట్టవా? నేను ఎప్పుడు దెబ్బలు తింటాను అంతే. నీ ప్రాణం కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావా? లేదు, నేను నిజం చెప్తున్నాను. నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు రోజు అబద్ధం చెప్తూ ఉంటాను, కానీ ఇప్పుడే నిజం చెప్తున్నాను. కొట్టేవాడు అదిగో వెనకాల వస్తున్నాడు. అదిగో చేసి వస్తున్నాడు. చూడండి ఎంత స్పీడ్ గా వస్తున్నాడు. నన్ను చూస్తే నేను సైకిల్లో అలా స్పీడ్ గా వస్తానని మీరు అనుకుంటున్నారా? చెప్పండి.
ఎరా నేను తన్నులు తింటుంటే మీరు దిక్కులు చూస్తున్నారేంటి? వెళ్ళి వాడి మీద దాడి చేయండి, కలిసికట్టుగా దాడి చేయండి, వాడంతా చూడండి. వద్దు వద్దు శివ, నా టర్న్ ముందే అయిపోయింది. నువ్వు మరొకసారి కొట్టాలంటే వీళ్ళందరినీ కొట్టు. ఏమంటారు? మిమ్మల్ని వదిలేస్తాను, కానీ ఒక షరతు. అసలు మీరు వేదాస్ నగరానికి ఎందుకు వచ్చారో చెప్పండి. మొత్తం ప్లాన్ అంతా చెప్పేయాలి. నేను నీతో ప్లాన్ మొత్తం చెప్పేస్తే మా బాస్ నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. మీరు దాని గురించి ఏం దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను మిమ్మల్ని ఒక మంచి స్థలానికి పంపిస్తాను. వాడు దానికి అనిపెట్టలేడు. దాని పేరు జైలు. చాపరా, త్వరగా చాపరా రే. ఈ ఫాక్స్ తంత్రం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ ప్యాంటర్ ని ఓడించినట్టు చరిత్రలోనే లేదు. వెళ్ళి చావుగట్టండి ఆ పిల్లాన్ని. శివ, అటు చూడు. ప్యాంథర్ ఫాక్స్ ఆ కంటైనర్ ని పగలు కొడుతున్నారు. వీరిని ఊరి నుంచి కొంచెం దూరంగా తీసుకువెళ్ళాలి, లేదంటే హాని కలుగుతుంది. ఓ పిల్లాన్ని వదలొద్దు, అంతం చేయి. ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? పిల్లోడు ఎక్కడికైనా వెళ్ళి వాడిని వదిలేయి. మనం వెంటనే ట్యాంక్ కోడ్ని తప్పించి తీరాలి. అరే, ఆ పిల్లోడు ఇక్కడ ఉన్నాడు.
ఆపండి ఆపండి, ఫైటింగ్ ఆపండి, లేదంటే ట్యాంకుతో సహా మనం కింద పడిపోతాం. ఆపండి ఆపండి, ఇది కొండ మీద నుంచి పడబోతుంది. సరే అయితే 5 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. చాలు బాబు, ఎంతసేపని మమ్మల్ని చితక్ కొడతావు? నేను మీకు ఒక దారి చెప్తాను, అటువైపు వెళ్ళి కొట్టుకుందాం. ఓకే ఓకే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆపేయండి. ముందుకేముంది? మీకు కనిపించట్లేదా జైల్? లడ్డు సింగ్ సార్, మమ్మల్ని కాపాడండి. ఈ శివ చేతులోంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చాలా బలంగా తంతున్నాడు సార్ మమ్మల్ని, చాలా పవర్ ఉంది సార్ అతనికి. ఇప్పుడు చెప్పు, నీ ఫాక్స్ తంత్రం ఏమైంది? నాకన్నా ఈ పిల్లడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇంతకీ నీ పవర్ ఏమైందో చెప్పలేదేమిటి? చెప్పు. శివాని ఎదురించి ఎవరు గెలవలేరు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. మన దేశానికి సంబంధించిన ట్యాంకర్ ని మనం తిరిగి దక్కించుకునేలా చేసావు. ఉగ్రవాదుల దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం.